నా తప్పు కూడా ఉందిలేవి. అంతగా స్వతంత్రం ఇచ్చాను, సమస్యను తెలుసుకోకుండా తప్పుగా స్పందించారు. స్వర్ణను సమర్థించాను. నా మాట వింటుందన్న స్వార్థం చివరికి నా శ్రాద్ధానికి తెచ్చింది. నాన్న, ఏంట మాటలు? ఏంటంటావేంటే? ఆయన మాట్లాడింది నిజమే కదా? అమ్మా, వద్దమ్మా, అలాంటి మాటలు మాట్లాడకండి. మనం ఏదో ఒకటి చేద్దాం. ఏం చేద్దామంటావు? ఆలోచిస్తే మార్గం దొరకపోతున్నా. దారి తప్పిపోయింది, మార్గాలన్నీ మూసుకుపోయాయి. ఇంకేమన్నా చేయడానికి ఇంకేముందే? స్వర్ణ, ఇప్పుడు ఆలోచించాల్సింది నువ్వేనే. దారి చూపించాల్సింది కూడా నువ్వే. అలాగే అక్క, అంతా నామూలంగానే జరిగింది కదా, నేనే ఆలోచిస్తాను. అమ్మా, అది ఖచ్చితంగా అక్కడికి వెళ్లే నిర్ణయమే తీసుకుంటుంది. మీరు కాస్త ధైర్యంగా ఉండండి. ఎన్నో నమ్మకాలు తలకిందులయ్యాయమ్మా. నువ్వు చెబుతున్నావుగా, అది చూద్దాం. నువ్వెందుకొచ్చావో అదే దిగి రావాలి అంది. అంతా అంతా అదే చేతులారా చేసుకుంది. నా మాట వింటుందన్న స్వార్థం చివరికి నా శ్రాద్ధానికి తెచ్చింది. ఇప్పుడు ఆలోచించాల్సింది నువ్వేనే. అందరూ నిద్రపోతున్నారా? ఇదే కరెక్ట్ టైం. అక్క, నా మూలంగా నువ్వు కష్టాలు పాలయ్యేట్టున్నా, నా జీవితం ఎలా ఉన్నా నీ జీవితం బాగుండాలి. నువ్వు బావ కలిసి ఉండాలి. అందుకే నేను ఈ ఇంట్లో ఉండబట్టే ఆవిడ నా మీద ఈ విధమైన ప్రయత్నాలు చేస్తుంది. నేను మీతో కలిసి ఉండబట్టే మీ జీవితాన్ని కూడా తాకట్టు పెట్టాల్సి వస్తుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టి నన్ను ఆ ఇంటికి చేర్చుకోవాలని చూస్తుంది. సారీ అక్క, అక్కడ నమ్మకం కుదరట్లేదని నీకోసమే నేను వెళ్తున్నాను. సారీ నాన్న, నువ్వున్నావనే ధైర్యం ఉండేది. నువ్వే ధైర్యం కోల్పోయి కఠినమైన నిర్ణయాలు తీసుకునే పరిస్థితికి వచ్చినప్పుడు నేనుండకూడదనుకుంటున్నాను. ఎందుకంటే నా మూలంగా ఇబ్బందులు కావచ్చు, కానీ మీరంతటి నిర్ణయాలు తీసుకోకూడదని వెళ్తున్నానమ్మా. వెళ్తున్నాను నాన్న. గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం.
స్వర్ణ స్వర్ణ ఏం చేస్తుంది? ఇంతకు ముందు అన్న మాటలు ఏమైనా వినిందా? ఆలోచిస్తుందా? ఒకసారి వెళ్ళి చూస్తాను. స్వర్ణ స్వర్ణ బాబేడి? ఎక్కడికి వెళ్ళింది ఇది? స్వర్ణ ఎక్కడికో వెళ్ళిపోయింది. మళ్ళీ ఒకసారి ఫోన్ ట్రై చేస్తాను. ఈ టైంలో ఈ విషయం వీళ్ళకి చెప్పడం కరెక్టేనా? వీళ్ళని కంగారు పెట్టడం ఎందుకు? రఘురామ్కి ఫోన్ చేస్తాను. రఘురామ్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి? అసలు ఈ స్వర్ణ ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. సాకేత్కి ఫోన్ చేస్తాను. హలో సాకేత్ 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 స్వర్ణ కనిపించడం లేదు సాకేత్. నాకెందుకు అనుమానంగా ఉంది. వాట్? ఏమైంది వదినా? నేను అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ జరిగిన విషయం స్వర్ణకు ఇండైరెక్ట్ గా అర్థమయ్యేలా చెప్పాను. ఆ విషయాలు విని ఇదంతా నా మూలంగానే జరుగుతుందేమో అని తను చాలా ఫీల్ అయినట్టుంది. అది ఇంట్లో కనిపించడం లేదు. నాకు భయంగా ఉంది సాకేత్. నువ్వు తొందరగా వచ్చేసాయి. సరే, మీ ఇంటి చుట్టుపక్కల వెతుకుతూ ఉండండి వదినా, నేను వెంటనే వస్తున్నాను. అలాగే. హలో అన్నయ్య, నేను సాకేత్ని. స్వర్ణ ఇంట్లో కనపడడం లేదంట. ఇప్పుడే వదిన ఫోన్ చేసింది. తను నీకు ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదట. అలాగా? అవును, స్వర్ణ నంబర్కి ఫోన్ చేస్తాను. హలో, స్వర్ణ ఎక్కడికి వెళ్తున్నావే? ఎక్కడికైతే మీకేంటి? నా బతుకు నేను బతకడానికి వెళ్తున్నాను. ఆ పీడ విరగడైంది అనుకోండి,
మీరంతా హాయిగా బతకండి. నా కోసం ఎవరు ఎవరు కాపురాలు కోల్చుకోకండి. నా గురించి ఎవరు ఆలోచించద్దు. దరిద్రం వదిలిందనుకోండి, నా గురించి ఆరా తీయద్దు, వెతకద్దు. చచ్చిందనుకొని ఓ ఏడ్చి ఊరుకోండి. ఏంటి ఆ మాటలు? స్వర్ణ స్వర్ణ అరే భలే బేరం దొరికింది. పిల్లాడున్నాడు, ఫిగరు బాగుంది. వాడొక 5 లక్షలు, ఇదొక 5 లక్షలు పలికేలాగుంది. పిల్లాడిని ఇక్కడ అమ్మేయొచ్చు, దీన్ని దుబాయ్కి అమ్మేయొచ్చు. ఇక మా అడ్డాకి తీసుకెళ్ళి తొందరగా బేరం చేసేయాలి. ఎక్కడికి వెళ్ళాలమ్మా? బస్ స్టాండ్కి. ఏయ్, ఇటెక్కడికి తీసుకెళ్తున్నావు? అరవకుండా కూర్చో, లేకపోతే చంపి పారేస్తా. ఏయ్, ఆగు. अरे किधर गई रही है? रुक, आगो बे आगो. స్వర్ణ 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 AP5U3535. అక్కలకి నెంబర్ చెప్తానైనా నేను సేఫ్ అవుతాను. ఏమైంది ఈ పోరి? ఎటుపోయి ఉంటుంది? ఏయ్, బయటికి రా, మర్యాదగా తలుపు తీ. నేను తేను. ఏయ్, మర్యాదగా చెప్తున్నా, తలుపు తీస్తావా ఈ రాయితో గ్లాస్ పగలగొట్టమంటావా? డోర్ తీస్తావా లేదా? 1 2 3 లెక్క పెట్టే లోపు బయటికి రావాలి. ఏం చేయను ఇప్పుడు? డోర్ తీ. 1. హలో స్వర్ణ అక్క,
నేను ప్రమాదంలో ఇరుక్కున్నానక్క. ఏంటి నువ్వు అనేది? ఎక్కడున్నావు? గాజువాక దాటాక ఆ తర్వాత మెయిన్ రోడ్ నుంచి లెఫ్ట్ రోడ్లోకి వచ్చాక వెంటనే రైట్ తీసుకుంటే రైట్ సైడ్లో ఒక పాడుబడ్డ వ్యాన్ ఉంటుంది. ఆ వ్యాన్ నెంబరు AP5U3535. ఆ పాడుబడ్డ వ్యాన్ లోపలే ఉన్నానక్క. ఆటో వాడేమో బయట నుంచి బెదిరిస్తూ రాయి తీసుకొని అద్దం పగలు కొడతానంటున్నాడు. కత్తి కూడా చూపిస్తున్నాడు అక్క. 1 2 3 అనేలోగా డోర్ తీయాలంట. తీస్తావా తీయవా? రేయ్ రేయ్, ఎవడ్రా నువ్వు? ఏ శాస్తా? ఏంట్రా వేసేది? ఏంట్రా? సాకేత్ పడుకో. ఏయ్ ఏయ్ రేయ్ నిన్ను రేయ్ ఆగు ఆగు. స్వర్ణ తలుపు తీవే. స్వర్ణ, రా బాబు నువ్వు. స్వర్ణ, ఏంటి ఈ పిచ్చి పని? ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నావు? చూడు ఎంత ప్రమాదంలో చిక్కుకున్నావో. మేము రాకపోయింటే ఏమయ్యేదానివి? స్వర్ణ, చాలా తప్పు నిర్ణయాలు తీసుకుంటున్నావు. నీకు వీడికి ఏమన్నా అయి ఉంటే మేమేమైపోయేవాళ్ళం? ఎందుకు స్వర్ణ మరీ ఇంత పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు? ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చేయకు. పద. ఏంటి రక్షించేసరికి అధికారం హక్కు వచ్చేసాయి అనుకుంటున్నావా? నేను రాను. స్వర్ణ, ఇంత జరిగా కూడా నువ్వు రానంటావేంటి? ఎంత జరిగినా నేను రాను కాక రాను. నేను ఆ ఇంటికి రాను. స్వర్ణ, సాకేత్, వద్దురా. ఇది తన మీద కోపం తెచ్చుకునే టైం కాదు. ముందు వెళ్దాం పదా. స్వర్ణ నా మాట విను. మనం అమ్మమ్మ గారి ఇంటికి వెళ్దాం పద. అక్క, వెళితే మన ఇంటికైనా వెళ్దాం. లేదంటే నా దారి నేను చూసుకుంటా. ఏం జరిగిందో చూసావుగా. ఎప్పుడు ఇలాగే జరుగుతుందా? సరే పద, మన ఇంటికి వెళ్దాం. గండం గడిచింది, లేకపోతే అమ్మమ్మ గారికి ఏం సమాధానం చెప్పేవాళ్ళం? నేనే లేనప్పుడు మీరెందుకు సమాధానం చెప్పడం? నీతో వాదించలేనే. పద సాకేత్, మమ్మల్ని మా ఇంటి దగ్గర డ్రాప్ చేయి. రఘురామ్ వచ్చేస్తాడులే. పదండి. పద. రండి. సావిత్రి, సావిత్రి రా, బయటికి రా. ఏది ఏది నీ కూతురు స్వర్ణ? ఏమే బుద్ధి తక్కువదానా? ఎక్కడికి వెళదాం అనుకున్నావే?